హాయ్ వ్యూయర్స్, నమస్తే. ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. రాతి ఉసిరి నువ్వుల పచ్చడి. ఓకే, ఇది పచ్చిమిర్చితో చేస్తామండి. అలాగే ఇది దాంట్లో కొంచెం నిమ్మరసం అది యాడ్ చేస్తే మనకి మామూలుగా ఉసిరికాయ పచ్చడి ఎలా నిల్వ ఉంటుందో ఇది కూడా అలాగే నిల్వ ఉంటుందండి. ఒక నెల రోజులు బయట అయితే నిల్వ ఉంటుంది. ఇంకా ఎక్కువ మీరు పెట్టుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఒక 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నానండి. ఓకే, అలాగే ఇక్కడ ఒక పావు కేజీ పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను. 1 కప్పు నువ్వులు, అలాగే ఉప్పు, నిమ్మరసం, ఒక 5-6 కాయల నిమ్మరసం. మనం ఇవి కాయలు ఫ్రై చేయడానికి ఆయిల్, అదేవిధంగా తాలింపు వేయడానికి. అండ్ ఇవన్నీ తాలింపు దినుసులండి. కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, అదేవిధంగా కచ్చాపిచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం పసుపు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో మనం ఎంతో రుచికరమైన ఆమ్లా పచ్చిమిర్చి నిలవ పచ్చడి. ఓకే, ఎలా చేయాలో చూపిస్తారండి. సో ముందుగా నేనైతే ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకున్నానండి. అది వేడెక్కగానే మనం ఫస్ట్ తీసుకున్న నువ్వులు కొంచెం ఫ్రై చేసుకొని వాటిని పౌడర్ చేసుకోవాలండి. అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మామూలుగా ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు. చక్కగా కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా డ్రై రోస్ట్ చేసుకోండి. ఓకే, సో నువ్వులు అయితే వేగినట్టు మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఈ నువ్వుల్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, కొంచెం చాలండి, ఎక్కువ వద్దు. ఈ ఆయిల్ కొద్దిగా కాగగానే దాంట్లో మనం తీసి పెట్టుకున్న ఉసిరికాయలు వేసేసి దాన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి మగ్గనిద్దామండి. సో చూడండి, కొంచెం మూత పెట్టేస్తే అలా మగ్గుతాయి. ఇదిగోండి, ఉప్పు పసుపు వేసి ఇలా కలియబెట్టేసి ఒక పావు గంట అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేసేయండి. మీకు కాయలు మెత్తపడిపోతాయి. ఓకే, మెత్తపడిన తర్వాత అప్పుడు మనం దాంట్లో ఉన్న గింజలు రిమూవ్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. ఓకే, ఇలా మూత పెట్టేసి పెట్టండి. సో మధ్యలో ఒకసారి చూద్దామండి ఎలా ఉన్నాయో ఉసిరికాయలు. అది చూడండి, అలా చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇంకొంచెం ఉంటే ఇంకొంచెం, మరి మనం తిప్పకుండా ఉంటే అలా మాడిపోతాయండి. ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేసుకొని ఆఫ్ చేసి. సో ఉసిరికాయలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఈలోగా ఇవి చల్లారేలోపు మనం ఈ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము. అండ్ ఈ నువ్వులు కూడా చల్లారిపోయినాయి, వీటిని పౌడర్ చేసి పెట్టుకుందాం. ఓకే, సో మన నువ్వుల పౌడర్ అయితే ఇలా చక్కగా పౌడర్గా చక్కగా సాఫ్ట్గా వచ్చిందండి. ఎట్ ఏ టైం మనం ఒకటేసారి స్పీడ్ పెట్టేస్తే అదంతా మెత్తగా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. సో కొంచెం తిప్పుకుంటూ ఆపుకుంటూ చేసుకుంటే పౌడర్ ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక ఉసిరికాయలు వేయించుకున్నాం కదండి కళాయి, అదే దాంట్లో మళ్ళీ మనం ఈ నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాం. పచ్చివాసన పోయేదాకా, ఈ పచ్చిమిర్చిలో బాగా పచ్చివాసన ఉంటుంది కదండి, అదంతా పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకున్నాం. సో అలా ఫ్రై అవనండి ఒక 5 minutes. తర్వాత దాంట్లో ఏం యాడ్ చేయాలో చెప్తాను. సో చూడండి, ఉసిరికాయలు ఎంత చక్కగా ఉడికిపోయినాయో. ఇలా ప్రెస్ చేస్తుంటే చక్కగా కట్ అయిపోతున్నాయి. అలాగే సీడ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది, చూసారా ఇలా. సో ఇలా అన్ని ఉసిరికాయలు ముక్కలు కట్ చేసుకోండి. మనం చాకు కూడా పెట్టక్కర్లేదు, చేతితోనే అయిపోతుంది. సీడ్స్ సపరేట్ చేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం. సో వేయించుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఉసిరికాయ ముక్కలు, ఉప్పు, నువ్వుల పౌడర్ అండ్ నిమ్మరసం, ఇవన్నీ ఇలా కలుపుకుందామండి. మొత్తం చక్కగా అంత గ్రేవీ అంతా కలిసేటట్టు కలుపుకుందాం. తర్వాత మనం
తాలింపు పెట్టుకొని ఆ తాలింపు చల్లారిన తర్వాత దీనికి యాడ్ చేద్దామండి. ఓకేనా? సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడి అయితే ఇలా వచ్చిందండి. మంచి నువ్వుల స్మెల్ వస్తుంది, చక్కగా పుల్లటి ఆమ్లా స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీనికి మనం పోపు యాడ్ చేసుకుందామండి. ముందైతే ఉప్పు అన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకే, సో పోపు చల్లారిన తర్వాత దీనికి యాడ్ చేద్దాము. ముందు పోపు వేసుకుందాం పదండి. సో ఆవాలు చిక్కుతున్నాయండి. ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిర్చి, అదేవిధంగా పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపిన తాలింపు దినుసులు వేసుకొని అవి మాడకుండా చక్కగా తిప్పుతూ కలపండి. కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు వెల్లుల్లిపాయ, కరివేపాకు వేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసే ముందు వేద్దాం. ఇప్పుడే ముందే వేస్తే అవి బాగా ఫ్రై అయిపోయి నాకు అంత టేస్ట్ అనిపించదు. సో స్టవ్ ఆఫ్ చేసే ముందు వేద్దాం. సో మనం కలిపి పెట్టుకున్న పచ్చడిలో ఈ పోపు అయితే వేసేద్దామండి. ఇప్పుడు వేసేసి ఒకసారి అంతా కలియబెడదాం. ఓకే, మొత్తం కలియబెడదాము. పోపు వేసి నిదానంగా తిప్పండి, మరి ఫాస్ట్గా వద్దు. చక్కగా అంతా కలిసిన తర్వాత దాన్ని మనం చల్లారిన తర్వాత పూర్తిగా ఒక మంచి గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటే మీకు పచ్చడి ఫ్రెష్గా ఉంటుందండి. ఓకే, సో మనకి ఉసిరికాయ పచ్చడి అయితే ఇలా వచ్చిందండి. ఈ ఉసిరికాయని, రాతి ఉసిరికాయని ఇంగ్లీష్లో ఇండియన్ గూస్బెర్రీ అంటారండి. అదేవిధంగా ఆమ్లా అని కూడా అంటారు. దీనిలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ శ్రీ మహావిష్ణువుకి కూడా ఎంతో ప్రీతిపాత్రమైందండి. సో కంపల్సరీ మనం ఉసిరికాయ ఏ రకంగా అయినా కార్తీక మాసంలో తింటాము. అది పచ్చడి రూపంలో అయినా, పప్పు రూపంలో అయినా. సో ఇలా పచ్చడి చేసుకొని తినండి. నువ్వుల్లో ఉన్న కాల్షియము, ఉసిరికాయలో ఉన్న ఔషధ గుణాలు, అలాగే పచ్చిమిర్చిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇలా చక్కగా పచ్చడి చేసుకొని మీరందరూ తిని ఆస్వాదిస్తారని అనుకుంటున్నానండి. ఓకే, బాయ్ అండి.